మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా దండు గారు, సంక్రాంతి వరకు మినిమం రేట్స్ ఉంటాయి అన్నారు, ఇప్పుడు చేస్తే ఇలా. నేను ఇప్పుడు చెప్తున్నా, మినిమం రేట్స్ డోకాలు ఇవాళ కూడా క్వాలిటీ ఉన్న కాయలు, ఈ మీడియం క్వాలిటీలు పాత్రల కాయలు మినహాయిస్తే 4 నుంచి 350, 400, 500, 600 ధర ఇవ్వడం జరిగింది. బట్ చాలామంది కామెంట్లు పెట్టారు, 1500, 2000 చిన్నబాబు సిద్ధార్థ అంతలో పడుతుందని చెప్పి. మీకు ఎంత కొట్టే విషయం నేను చెప్తున్నాను. ఉత్తర భారతంలో కాయలు ఉన్నాయి, ఇక్కడ మాత్రం పొరపాటునో గ్రహపాటునో ధరలు మాత్రం భారీగా పెరిగితే మాత్రం అక్కడి నుంచి కాయలు జెట్ స్పీడ్లో మన దగ్గరకు వస్తాయి. ఇదైతే వాస్తవం. భారీగా తగ్గిన రేట్లు హైదరాబాద్లో 300. మల్లేష్ రెడ్డి గారు, సైద్ బాయ్ రేట్ ఇంకా ఇంతేనా, ఎప్పుడు పెరుగుతుందన్నా ప్లీజ్ చెప్పండి అన్న. ధర ఎప్పుడు పెరుగుతుంది ఎవరు చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు వచ్చి నిన్నటి వరకు మనం ఉత్తర భారత ఎగుమతి చేసాము. ఇప్పుడు ఉత్తర భారతంలో మనకు దిగుమతి అయ్యే స్థాయిలో అక్కడ కాయలు వచ్చాయి. ఇది ఆరంభం మాత్రం, ఇంకా అక్కడ కాయలు ఇంకా పెరుగుతాయి మన వైపు. ఇప్పుడైతే ఇవాళైతే ఆ కాయలు ఇక్కడ కోయంబేడు మాటకు రావడంతో ధరలు బాగా తగ్గాయి. అక్కడి నుంచి కాయలు ఉంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఒక బాక్స్ పై 200 రూపాయలు వస్తుంది. ఈ ధరలకైతే వాళ్ళకి గిట్టుబాటు కాదు. కానీ మన దగ్గర ధరలు పెరిగినా, వాళ్ళ దగ్గర ధరలు దారుణంగా తగ్గిపోయినా ఇక్కడ కాయలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, ఇక తేజస్ రెడ్డి గారు, టమోటా ఫార్మర్స్ రేట్స్ ఉంటాయి అని పెట్టుబడి చాలా పెట్టారు, ఈ రేట్ ఇలాగే కొనసాగితే ఫార్మర్స్ పరిస్థితి ఏంటన్నా. నేను ఇవాళ అంగంలో ఎవరైతే మాట్లాడడం జరిగింది, ఆయన అడిగారు నాకు, అన్న నిన్న 4,000 ఖర్చు పెట్టాను, నేను ఏందన్న ధరలు ఇలా అయిపోయాయని చెప్పి. నేను ఆయన ఒక విషయం అడిగాను, అన్న 4,000 ఖర్చు పెట్టారు కదా, అది అవసరమా, లేదా ధరలు వస్తాయి మీరు పెట్టారంటే, అన్న లేదన్నా ధరలు బాగా వస్తాయని చెప్పి నేను మందు వదిలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దయచేసి మీకు చెప్తున్నాను, ఊసి గజ్జి ఉంటే మనకి రేటు మన మందు వదలాల్సిందే. కానీ ధరలు భారీగా ఉంటాయని మాత్రం దయచేసి అన్నదాతలు మీరు ఎవరు కూడా తోటలపైన అదనపు ఖర్చులు, అనవసర ఖర్చులు పెట్టద్దండి. ఉత్తర భారతంలో కాయలు ఉన్నాయి, మన దగ్గర ధర పెరిగితే ఆటోమేటిక్ కాయలు ఇక్కడికి వస్తాయి. ఈ ధరలు ఉంటే అక్కడికి కాయలు వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ ఇక్కడ మాత్రం ఆటోమేటిక్గా ధరలు పెరిగితే మాత్రం అక్కడి నుంచి ఖచ్చితంగా బండ్లు వస్తాయి. ఎంజాయ్ పండగ కృష్ణారెడ్డి గారు, తెలంగాణ ఫుల్ ప్లాంటేషన్ ప్రస్తుతం. ఓకే, థ్యాంక్ యూ అన్న. 15 రోజులు 100 రూపాయలు 100 వస్తాయి ఆయనది. మల్లారెడ్డి గారు పెట్టారు, తెలంగాణ ఫుల్ ప్లాంటేషన్ చెప్పి 10 రోజులు 100 రూపాయలు కామెంట్ పెట్టారు. అన్న మీకంతా మంచిగా పొందు ప్రార్థిస్తున్నాను. ఇక మనం మరొక కామెంట్ మనం పరిశీలిస్తే, బాబు గారు, సైద్ బాయ్ 2-3 డేస్ తర్వాత మళ్ళీ యావరేజ్ రేట్స్ ఉంటాయి, రైతులు ఎవరు భయపడద్దు, పంటని బాగా చూసుకోండి. ఇది పాజిటివ్ కామెంట్, అనుకూలమైన ఆలోచన, అనుకూలమైన అంచనాలు. నేను అదే చెప్తాను నేను అందరికీ. అన్న మావి బంతిపూలు 1 వీక్లో శాంపుల్ రేట్స్ ఉంటాయా అన్న, ప్లీజ్ చెప్పు అన్న. పూల యొక్క ధరలు మనకు తెలియదు, కానీ మీరు బంతిపూలు 1 వీక్లో శాంపుల్ పెట్టారు. ఇప్పుడు వెళ్ళా నేను, ఒక మూల పూలు అడిగితే 70 రూపాయలు మూల తీసుకున్నారు, పూలు రాలేదు అంటున్నారన్న. ధరలు బాగానే ఉండవచ్చు, ఏదేమైనా మీకు అంతా మధ్య భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, లవ్ పీజీఆర్ చెప్పినందుకు. ఇవాళ పీజీఆర్ మండి యొక్క లైవ్ వీడియో పెట్టాను, వాళ్ళ అన్నదాతలకు నాకు ధన్యవాదాలు చెబుతున్నాను. థ్యాంక్ యూ అన్న. రేటు ఎందుకు తగ్గింది భాష అన్న, మళ్ళీ చెబుతున్నాను అందరికీ, ఉత్తర భారత కాయలు చెన్నై కోయంబేడు మార్కెట్కి వచ్చాయి, అందువల్ల ధరలు తగ్గాయి. ఇక బాలమూలి సురేష్ గారు, క్షమించాలి శ్రీమంత్ గారు, ఛత్తీస్గఢ్ ప్రజెంట్ రేట్స్ 22 kg బాక్స్ 800, బట్ వాళ్ళ కాయలు ఇక్కడికి రావాలంటే 150 రూపాయలు ఖర్చు, 950 అమ్మాలి. నాకు తెలిసి ఒక లోడ్ పైన 1 నుంచి 2 లక్షలు లాస్ అవుతుంది. ఇదైతే వాస్తవము. ఇవాళ అన్ని బళ్ళు అలాగే జరిగింది. కానీ ఈరోజు ధర మాత్రం ఛత్తీస్గఢ్లో 500 రూపాయలు, మధ్యప్రదేశ్ 400 రూపాయలు. ఆయన చెప్పింది అయితే వాస్తవము. ఇవాళ అమ్మకాలు ఉన్న బండ్లన్నీ 1000 రూపాయలు ఇక్కడికి చేరా, కానీ అవి అమ్మిన ధరలు మాత్రం 500, 600 అని అన్నట్టుగా ఒక బండికి 2 లక్షలు ఖచ్చితంగా నష్టం వస్తుంది. అన్నా ఎందుకన్నా రేట్ డౌన్ అన్నా, ప్లీజ్ చెప్పండి అన్నా ప్లీజ్. బాలాజీ గారు ఇది చెప్పడం జరిగిందన్న, మళ్ళీ మీరు వీడియో వినండి. 10 డేస్లో కటింగ్. నరేష్ గారు మీకంతా మంచిగా భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, కరుణాగారు గారు, తక్షణ మాయ గజ్జికాయ. ఏమన్నా మీరు ఇలా కామెంట్లు పెడుతున్నారు, నేను నా కుమారుడు తప్ప మొత్తం యూట్యూబ్లో మొత్తం తర్వాత హలాలదు కైతు గారు తప్ప
అందరూ తక్షణ వెనకంటే పడ్డారు. దాని యొక్క అమ్మకాలు బాగా ఉన్నాయి. దాని యొక్క ప్రతిభలు బాగా చాలామంది కామెంట్లు పెడితే మీరైతే ఇలా కామెంట్లు పెడుతున్నారు. తక్షణ వెనకంటే అందరు యూట్యూబర్లు ఉన్నారు. నేను నా కుమారుడు అలవనతిపురం సోదరి కవిత గారు తప్ప. మీరైతే తక్షణ వల్ల గజ్జికాయ అంటున్నారు. ఇతర యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తే మాత్రం తక్షణ వల్ల చాలా మంచి పెద్దలు వస్తున్నాయని కామెంట్లు వస్తున్నాయి. అది ఎక్కడో ఒక చోట వికటిస్తుంది. గుడ్ ఇన్ఫర్మేషన్ సైద్ బై రహీం బాషా గారు. థ్యాంక్ యూ అన్న. సూపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నార్త్ స్టాక్ అన్న. 2-3 days వెయిట్ చేస్తే చెప్పగలము. వేమారెడ్డి గారు నిజమే అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రహీం బాషా గారు, గిట్టుబాటు ధరకు ఢోకా లేదు. రైతు సోదరులారా తోటలు బాగా చూసుకోండి. మా శాంపుల్ 6వ తేదీ శుక్రవారం 950 రూపాయలు వెళ్ళాయి. ఈరోజు 420 రూపాయలు 10 కేజీల బాక్సు. అత్యాశ లేదు. ఈ ధరలు కొనసాగుతాయని ఆశిస్తున్నాను. మంచి పంట తీయడమే నా టార్గెట్. జై కిసాన్, పలమనేరు, చిత్తూరు జిల్లా. శుక్రవారం రోజు ఆయనవి టమోటా 950 రూపాయలు, ఈరోజు వచ్చి 420 రూపాయలు 10 కేజీల బాక్సు. అయినా ఇవేదో కొనసాగని ఆశిస్తున్నాను. మంచి పంట తీయడమే నా టార్గెట్. ధర దైవాది రహీం బాషా గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే నారాజు గారు, 1 week బ్యాక్ చెప్పానుగా అన్న 1000 రూపాయలు 2000 రూపాయలు పోవు నార్త్ కాయలు వస్తున్నాయని. ఇది మనకి ఏ యూట్యూబ్ వాళ్ళు చెప్పే పని లేదు. నా 30 years ఎక్స్పీరియన్స్లో అన్సీజన్లో మన కాయలు స్టాక్ తగ్గుతుంది, నార్త్ స్టాక్ పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే మినిమం రేట్స్ ఉంటాయి అంతే. ఊరికే వాడు వీడు చెప్పాడని అన్సీజన్లో ఎక్కువ నాటకండి. దీనికి అటు ఎస్ఎన్డి గారు గుడ్ మెసేజ్ కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అన్నా మాది ఇబ్రహీంపట్నం 50 ఎకరాల టమోటా ఉన్నది. డిసెంబర్ 20 వరకు టమోటా స్టార్ట్ అవుతుంది. రేటు ఉంటుందా అన్న. రమేష్ బల్లం గారు, దీనికి వచ్చి మంజునాథ్ రెడ్డి గారు రిప్లై ఇచ్చారు. బోగో సోడా ఎందుకు రాలి 50 ఎకరాల టైంలో ఈ టైంలో ఎవడు వెయ్యడు అని ఆయన కామెంట్ పెట్టారు. అన్న ఇప్పుడు తెలంగాణ మాగాణంలో ప్లాంట్ చేసే సమయము అక్కడ వేస్తారు. అక్కడ సిద్దిపేట ప్రాంతంలో టమాటా 10, 20, 30 ఎకరాలు వేస్తారు. ఆయన 50 ఎకరాలు అన్నారు. ఏదేమైనా అన్నదంతా మంచిగా మనమంతా కోరుకుందాము. అనంతరం రామేశ్వరుడు కామెంట్ పెట్టారు. అనంతరం రమేష్ గారు కామెంట్ పెట్టారు ఉండదు అని చెప్పి. అన్న మనం గల్లా అయితే ఖర్చులు ఎక్కువ. ఎకరాకు గతంలో 50,000 ఉండేది, మళ్ళీ 1,00,000, 1,50,000, 2 వచ్చింది. ఇప్పుడు 2 కూడా దాటుతుంది. మన ప్రాంతంలో ఖర్చు ధరలు బాగా ఉంటే ఇంకా అదనపు ఖర్చులు చేసి మన రైతులందరూ ఇవాళ అంగంలో నాకు చెప్పడం జరిగింది. 4 రూపాయల మందు వదిలేండి నేను చెప్పి. అది అవసరమా అంటే లేదన్నా, రేట్ ఉంటుందని వదిలేనన్నా అని చెప్పారు. నాకు మళ్ళీ అన్నదాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. తోటకి ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టండి. ధరలు వస్తాయని చెప్పని మాత్రం విపరీత అదనపు ఖర్చులు మాత్రం చేయకండి. నేను మాత్రం అన్నదానికి విజ్ఞప్తి చేస్తున్నాను, సలహా ఇస్తున్నాను. మీరు ఇబ్రహీంపట్నం 50 ఎకరాలు అంటేనే మీరు అందరూ ఆశ్చర్యపోతారు, ఉండదని మీరు కామెంట్ పెడతారు. కానీ ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో 50 అంటే తక్కువ. 100, 150, 200 ఎకరాలు వాళ్ళు టమాటాలు నాటుతారన్న. ఇది ఒక విషయం మిగిలింది మనం చేస్తున్నాను. మన దగ్గర ధర పెరిగితే ఖచ్చితంగా బయట నుంచి కాయలు వస్తాయి. అదైతే వాస్తవం. ఎందుకంటే ఇప్పుడే అక్కడ సినిమా ఆరంభమైంది. ఇప్పుడే తోటలో కాయలు కూడా దిగుమతి స్టార్ట్ అయ్యిందన్న. మా దగ్గర మినిమం రేట్లు ఉంటే ఆ కాయలు ఇక్కడికి రావు. మా దగ్గర ధరలు పెరిగితే మాత్రం ఖచ్చితంగా కాయలు వచ్చే అవకాశం ఉంది. సునామీలు, తుఫాన్లు వచ్చి గ్రహపాటు మన దగ్గర టమాటో పంట దెబ్బతింటే మాత్రం మనకు ఉత్తర భారత కాయలు అవే మనకు దిక్కు. ఉన్న విషయం ఇది. గత చాలా ఆనందంగా కామెంట్ పెట్టి 15,000, 2,000 చెప్పి ఆ ధరలు ఎంపితే మాత్రం ఖచ్చితంగా ఉత్తర భారత కాయలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదివరకు మొదలు కామెంట్ పెట్టారు 150 రూపాయలు, 200 రూపాయలు ఖర్చు వస్తుంది. అదైతే వాస్తవము. అక్కడి కాయలు ఇక్కడైతే ధర బాగా తగ్గింది. ఈరోజు అక్కడ కూడా ధర తగ్గింది. కానీ ప్రస్తుతం రేట్లకు ఉత్తర భారత కాయలు దిగుమతి వచ్చే అవకాశాలు తక్కువ. చూద్దాం ఏం జరుగుతుందో. ధర పెరిగినా తగ్గినా నా విశ్లేషణ, నా అభిప్రాయం మాత్రం 1 week వెయిట్ చేయాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.